వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. అందరూ ఎలా ఉన్నారు? ఎస్, ముఖ్యంగా ప్రస్తుతం నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఓల్డ్ అల్వాల్ జొన్నబండ ప్రాంతంలో నేను ఉన్నాను. నాతో పాటు విఘ్నేశ్వర అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు. దాదాపు 142 మంది కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ అసోసియేషన్ కాలనీ కోసము కొట్లాడుతా ఉన్నారు. 1980 సంవత్సరంలో కొన్నటువంటి వీళ్ళ భూములు సర్వే నెంబర్ 22, 23లో వీళ్ళు కొన్నటువంటి భూములు వాళ్ళ బంగారం కుదబట్టి వాళ్ళ సేవింగ్స్ అన్ని పెట్టి వాళ్ళ అంటే 1980 సంవత్సరం నుంచి కూడా వీళ్ళు కొనుక్కున్నారు. ఆ తర్వాత 2010, 2012 సంవత్సరంలో అప్పటి నుంచి కూడా దుండగులు వీళ్ళు కబ్జా చేసి మొత్తం కూడా వీళ్ళకి రాకుండా డాక్యుమెంట్స్ మార్చేసి మొత్తం అన్ని కూడా మార్చి పడేసినారు. అంటే 1980 సంవత్సరంలో కొన్న ల్యాండ్స్ ని ఇప్పటి వరకు కూడా వీళ్ళు కొట్లాడుతున్నారంటే ఎన్ని పార్టీలు మారినాయి, ఎన్ని ప్రభుత్వాలు మారినాయి, కానీ వీళ్ళ బతుకులు మాత్రం మారలేదు. వీళ్ళకి పిల్లలు పుట్టిండ్రు, ఆ పిల్లలకి పిల్లలు పుట్టిండ్రు, ఇప్పుడు ఆ పిల్లలు కూడా దీని మీద ఫైట్ చేస్తా ఉన్నారు. వాళ్ళ పుస్తకాల తాళ్లు కూడా కుదబెట్టి మరి ఇక్కడ భూములు ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళు ఉన్నారు 142 మంది. మరి దీని వెనకాల రాజకీయ పెద్దలు లబ్ధి పొంది బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వీళ్ళు ఫీల్డ్ మీదకి వస్తే రానియకుండా ఉల్టా వీళ్ళ మీదనే పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టి ఇన్ని సంవత్సరాలుగా తిప్పలు పెడతా ఉన్నారు. అందరు కూడా మీరు చూస్తా ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది కూడా ఏజ్డ్ పీపుల్ ఉన్నారు. దీనికోసం తిరిగి అలసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చిన, హైడ్రా దృష్టికి తీసుకొచ్చిన వీళ్ళ బతుకులు ఏమన్నా మారతాయేమో, వీళ్ళకేమన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పి వీళ్ళు ఓకే టీవీని ఆశ్రయించడం జరిగింది. మరి దీని వెనకాల మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు అని చెప్పి, వాళ్ళ చుట్టాలు ఉన్నారని చెప్పి, వెల్ విషర్స్ ఉన్నారని చెప్పి కూడా చాలా మంది మాట్లాడుతా ఉన్నారు. గతంలో ఇదే భూమి పైన ఎన్నో కొట్లాటలు జరిగినాయి. బీజేవైఎం కార్యకర్తల్ని కూడా చాలా సార్లు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్లకు పోలీస్ సపోర్ట్ లేదు, ప్రభుత్వ సపోర్ట్ లేదు, ఏ సపోర్ట్ లేవు. మళ్ళీ ప్రూఫ్స్ అన్ని కూడా తారుమారు చేసి ప్లెయిన్ గా ఉన్నటువంటి ల్యాండ్స్ ఒకసారి చూపియండి. 1900 మీరు కొన్నప్పుడు భూములు ఎట్లా ఉన్నాయి, ఇగో ఇట్లా ఉండే వీళ్ళ భూములు. సో ఇగో ఈ ఫోటోలో ఇలా ఉన్న భూమిని కాస్త ఇంకో ఈ రకంగా జేసీబీలు పెట్టి చెట్లను నరికేసి వీళ్ళ ప్లాట్లకి సంబంధించినటువంటివన్నీ కూడా ఆఖరికి మీరు చూసినట్టయితే మనం నిల్చున్నటువంటి రోడ్డు కూడా వీళ్ళదే. ఇదంతా కూడా ఇగో ఇది ఒకసారి చూడండి. ఓకే, ఇంకా చాలా ఫొటోస్ ఉన్నాయి. సో ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టేసినారు, బిల్డింగ్లు కట్టేసినారు, అపార్ట్మెంట్లు కట్టేసినారు, బిల్డింగ్లు కట్టేసినారు, మొత్తం అన్ని కట్టేసినారు ఇష్టానుసారం. కట్టుకున్న వాళ్ళు కట్టుకుంటా పోతా ఉన్నారు. వీళ్ళకి మాత్రం దిక్కు దివాణ లేకుండా ఇట్లా రోడ్ల మీద నించోబెట్టి వీళ్ళని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. సో వీళ్ళు ఓకే టీవీ తరపున కోరేది ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి అవడానికంటే ముందు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి మీరు ఎంపీగా గెలిచినారు. వీళ్ళందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మల్కాజ్గిరిని ప్రత్యేకంగా చూస్తూ వీళ్ళ భూములు వీళ్ళకి అప్పచెప్పండి. ఇప్పుడు కట్టినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఏ పర్మిషన్స్ లేవు. మున్సిపల్ పర్మిషన్ మేము ఆర్టీఏ వేస్తే మున్సిపల్ పర్మిషన్ లేదు, ఇక్కడ ఉన్నటువంటి లేఅవుట్ కని వచ్చింది. మరి పర్మిషన్ లేకుండా ఇక్కడ కట్టుకుంటా పోయినారు కదా, మరి ఎన్ని పైసలకు అమ్ముడు పోయినారు, ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని వీళ్ళ అడుగులకు, రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతూ, ల్యాండ్ మాఫియాకు అడుగులకు మడుగులొత్తుతూ మున్సిపల్ శాఖ అడ్డగోలుగా పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి లెటర్ నా చేతిలో ఉంది. ఆర్టీఐ యాక్ట్ వేస్తే, ఆర్టీఐ వేసుకుంటే, ఇన్ఫర్మేషన్ వేస్తే ఆర్టీఐ, దీంట్లో ఈ లేఅవుట్ ఏదైతే ఉందో ఒకసారి లేఅవుట్ చూపిస్తాం. ఎస్, ఇది పాత లేఅవుట్ అండి. ఇది విఘ్నేశ్వర అసోసియేషన్ సంబంధించినటువంటి ఈ కాలనీ వాసులకు సంబంధించినటువంటి లేఅవుట్. ఈ యాక్చువల్ గా అసోసియేషన్ ల్యాండ్స్ మొత్తం కబ్జా పెట్టారు, మొత్తం కాలనీ మొత్తం కబ్జా పెట్టేసి వీళ్ళు చేసినటువంటి తప్పేంటంటే, ల్యాండ్ మాఫియా ఉంటది, దుండగులు ఉంటారు, ఇబ్బంది అవుతుంది. మరి వీళ్ళు కొన్నటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో ప్లాట్లలో ఇమీడియట్ గా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఇల్లు కట్టుకునేది ఉంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. వీళ్ళు చేసిన తప్పేందంటే వీళ్ళు ప్లాట్లు కొన్న తర్వాత దీన్ని ఖాళీగా వదిలేయడం. మా భూమి ఎక్కడికి పోతుందిలే,
అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండడమే వీళ్ళు చేసినటువంటి తప్పు. ఆ తప్పుకే ఇప్పటికి కూడా ఇన్ని సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. ఇది ఇప్పుడు మొన్న ఇచ్చినటువంటి లేఅవుట్, ఈ కొత్త లేఅవుట్. ఈ కొత్త లేఅవుట్ లో ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ ఏర్పడ్డాయి. ఈ కొత్త లేఅవుట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అపార్ట్మెంట్లు, ఇల్లు, బిల్డింగ్లు, ఇండిపెండెంట్ హౌజులు ఇష్టం వచ్చినట్టు కట్టేసినారు. సుభాష్ రావు ఆయన పేరేంటి, సుభాష్ అట. సుభాష్ అనే వ్యక్తి కూడా చాలా సార్లు వీళ్ళు అడగడం జరిగింది, బతిమలాడడం జరిగింది, చాలా సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారిని కూడా కలవడం జరిగింది. హనుమంతరావు గారు కూడా వీళ్ళకి హామీ ఇచ్చిండు, మీ ఇష్యూ సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏమి కూడా జరగలేదు. ప్రభుత్వాలు మారినాయి, మళ్ళీ బీఆర్ఎస్ పోయింది, టీడీపీ పోయింది, బీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చింది. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా హైడ్రా రంగనాథ్ గారు దయచేసి వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్నారు. వీళ్ళకి తగిన న్యాయం చేయాలి. కొన్ని సంవత్సరాలుగా ల్యాండ్ కబ్జాలు ఇష్యూలు కూడా హైడ్రా ద్వారా సాల్వ్ చేస్తున్నారు అని చెప్పి రకరకాల పేపర్లలో మేము చదువుతా ఉన్నాం. సో వీళ్ళ తరపున మేము అడుగుతా ఉన్నాం, దయచేసి వీళ్ళకి న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. వాళ్ళకి తిరిగే ఓపిక లేదు. ఈ ల్యాండ్ కొన్న వాళ్ళు చాలా మంది కూడా చనిపోయినారు సార్, చాలా మంది చనిపోయినారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవరాలు కూడా తిరుగుతా ఉన్నారు ఈ ల్యాండ్ పట్టుకొని, ఇష్యూలు పట్టుకొని. వీళ్ళకి ఒక న్యాయం చేయండి అని చెప్పి వీళ్ళ తరపున నేను కోరుతా ఉన్నా. అండ్ అట్లాగే మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి హనుమంతరావు అంటే ఒక బ్రాండ్, మల్కాజ్గిరి ఇమేజ్. మరి ఇటువంటి వ్యక్తి, మీకు చాలా మంచి పేరుంది సార్, మీకు చాలా మంచి పేరుంది. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా ఉంటారు. మీ ఇంటికి ఎవరు వచ్చినా సరే హెల్ప్ చేసి పంపించేటువంటి ఒక మంచి మనసున్నటువంటి మీరు, మరి వీళ్ళ విషయంలో ఎందుకు మీరు తప్పు చేస్తున్నారు? వీళ్ళ విషయంలో ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారు? ఎందుకు? మీ కుటుంబ సభ్యులు ఉన్నారనా, మీ చుట్టాలు ఉన్నారనా? ఎందుకు వీళ్ళని ఆగం పట్టిస్తున్నారు? తరతరాలుగా 1980 సంవత్సరంలో కొనుక్కున్నటువంటి వీళ్ళ భూములు ఇప్పటికీ కూడా వీళ్ళు కొట్లాడుతున్నారు. ఒంట్లో శక్తి లేదు సార్, చనిపోయినారు సార్. దీనికోసం తిరిగి ఈ భూముల కోసం తిరిగి అలసిపోయి చనిపోయినారు సార్. మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు కదా, మీరు పూజలు చేస్తారు కదా. ఇదే గనక వాస్తవం అయితే మరి ఈ కర్మ ఎవరికి తగులుతుంది, ఈ పాపం ఎవరికి తగులుతుందో దయచేసి మైనంపల్లి హనుమంతరావు గారు వీళ్ళని ఉద్దేశించి ఒక పెద్ద కొడుకుగా వీళ్ళ ముఖాలు చూసి ఇప్పటికైనా ఒక్కసారి కనికరించండి. వీళ్ళ ఇష్యూ సార్ట్ అవుట్ చేయండి. ఫ్యూచర్ లో ఎట్లాగో మల్కాజ్గిరిలో తప్పకుండా మళ్ళా మీరే గెలిచే అవకాశం ఉన్నది. ఎందుకంటే మైనంపల్లి హనుమంతరావు ఒక బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు మల్కాజ్గిరిలో. మరి ఇటువంటి వ్యక్తి, మీ ఎంతో మంది అనుచరులు ఉన్నారు, ఎన్నో దాడులు జరిగినాయి, రకరకాలుగా ఇబ్బందులు జరిగినాయి. మరి మాట ఇస్తే తప్పనటువంటి మడమ తిప్పని వంశంలో పుట్టిన అని చెప్పేటువంటి మైనంపల్లి హనుమంతరావు గారు వీళ్ళకి ఇష్యూ కూడా పిలిచి మాట్లాడతామని చెప్పి ఇప్పటికి కూడా ఇది తేల్చలేదు. ఎందుకు పదే మీ పేరే ప్రస్తావించాల్సి వస్తుంది అంటే, ఇందులో కర్త కర్మ క్రియ మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టాలే దీంట్లో ఉన్నారని చెప్పి ఎవరిని అడిగినా చెప్తున్నారు. అండ్ పేపర్ సాక్షిగా కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినటువంటి, మీరు ఇక్కడ చూస్తే ఈ పేపర్ సాక్షిగా కూడా నేను మాట్లాడుతా ఉన్నా. 2017లో భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్నారు, దయచేసి కాపాడండి అని చెప్పి వీళ్ళ అసోసియేషన్ తరఫున అందరు కూడా బ్యానర్లు పట్టుకొని తిరగడం జరిగింది, కొట్లాడడం జరిగింది. కానీ సార్, సామాన్యులకు లా అండ్ ఆర్డర్లు పనిచేయవు సార్. సామాన్యులకు ఏ ప్రజా నాయకులు మద్దతు పలకరు సార్. ఇందులో ఉన్నదంతా కూడా పేద కుటుంబాలు, ఇందులో ఉన్నదంతా కూడా మధ్య తరగతి కుటుంబాలు సార్. ఎన్నో సార్లు ఈ ల్యాండ్ కోల్పోయినమన్న బాధతో ఏడ్చి వాళ్ళ కన్నీళ్లు భూమిని తాకి, ఆ భూమిని తాకినటువంటి కన్నీళ్లు కూడా మీకు శాపనార్థాలుగా తగలకుండా, మరింత ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఎవరిని కూడా నేను తక్కువ చేయట్లేదు, తప్పు పట్టట్లేదు. ఇకనైనా మేలుకోండి, ఇకనైనా వీళ్ళని పిలిపించి వీళ్ళకి రావాల్సిందేందో, చేయాల్సిందేందో వీళ్ళ ప్లాట్లు వీళ్ళకి ఇప్పించండి, పిలిచి మాట్లాడండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను మరొక్కసారి తీసుకొస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా, మైనంపల్లి హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో దయచేసి వీళ్ళని ఆగం పట్టించకండి, ఇంకా వీళ్ళ తిరగలేరు, వీళ్ళు అలసిపోయినారు సార్ అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ఇంకా డీటెయిల్డ్ గా ఈ సబ్జెక్ట్ లోకి వాళ్ళని అడిగి తెలుసుకుందాం.
అసలు ఏంది సమస్య, ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంది, కావాల్సిన న్యాయం ఏంది, చేయాల్సింది ఏంది? ఎందుకంటే సామాన్యులకు జుడిషియరీ అండగా ఉండట్లే. ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటే తప్ప మన బతుకులు బాగోయేటట్టు లేవు. సొసైటీ అట్లనే తయారైంది. రాజ్యాంగబద్ధం అంటారు కానీ రాజ్యాంగబద్ధంగా ఏది కూడా జరగదు. పోలీసుల అండ ఉండదు. అడిగితే వీళ్ళ మీద ఉల్టా కేసులు పెట్టి అన్యాయం చేస్తా ఉన్నారు. కానీ వీళ్ళ కడుపు కోత, వీళ్ళ కన్నీళ్లు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆలోచించే విధంగా మిమ్మల్ని తీసుకపోతలేవా అని చెప్పి మరొక్కసారి మైనంపల్లి హనుమంతరావు గారిని నేను అడుగుతున్నా ఈ వేదికగా. సో ఒకసారి చెప్పండి ముందుగా ఎవరు మాట్లాడుతారు? సర్వే నంబర్ 22, 23 ఓల్డ్ అల్వాల్ జొన్నబండ ఏరియాలో మేము 12 acres ల్యాండ్ లో 142 ప్లాట్స్ లో నేను ఒక ప్లాట్ తీసుకున్నాను. అలాంటి వాళ్ళు 142 మంది తీసుకున్నారు ప్లాట్స్. 1980లో ఉన్నాం మేమంతా. మాకు విఘ్నేశ్వర అసోసియేషన్ ఒకటి ఉంది. దాని ద్వారా చాలా ప్రయత్నాలు చేశాము. ఇప్పటిదాకా కూడా మేము అందరినీ కలిసాము. ఆల్ పొలిటికల్ లీడర్స్, అన్ని పార్టీల వాళ్ళు అందరినీ కలిసాము. అయినా కూడా ఇప్పటిదాకా మాకేం ఫలితం జరగలేదు. నేను అందరి తరఫున మాకు ఏదో ఒక న్యాయం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేదా ఎవరైతే కబ్జా చేసి ఉన్నారో వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. అమ్మా మీరు చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాలు తిరుగుతున్నారు ఈ ల్యాండ్ గురించి? 80 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం అమ్మ. 80 సంవత్సరంలో తీసుకున్నాం మేము. మా దగ్గర ఉండి తీసుకోలేము. సొమ్ములు అమ్మి ఏదేదో అమ్మేసి ఏదో తీసుకున్నాం. పిల్లలు ఉన్నారు కదా అని తీసుకున్నాం. అప్పుడు చెట్లు గుట్టలు ఉండే. అప్పుడు ఎట్లా కట్టుకోవాలమ్మా వచ్చి మేము? పిల్లలు చిన్న పిల్లలు చదువులు వాళ్ళన్నీ చూసుకోవాలి కదా. మరి అవన్నీ చూసుకున్నాక కట్టుకుందాంలే అని ఊకున్నాము. ఇక వదిలేసారు అని చెప్పి అన్ని గుల కొట్టి చేసి ఇట్లా చేసారు. మేము వచ్చి అడిగితే పోలీసు వాళ్ళని పిలుస్తారు, మమ్మల్ని తీసుకొని పోతారు. ఇక మాకు ఎట్లమ్మా గట్లా మీరే కబ్జా మేమే తీసుకునే శక్తి మీకు ఉన్నది మాకు చూస్తలేవా? ఇప్పుడంటే మంచుకున్నాం మేము. అప్పుడు ఎట్లుంటే చెప్పు గట్లా ఉంటే మరి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఫైనల్ గా? ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతా ఉన్నారు, అడుగుతా ఉన్నారు, తిరిగి అలసిపోతా ఉన్నారు. ఇంకా చాలా మంది రాలేదు యాక్చువల్ గా రాలేదు. మా ప్లాట్ మాకు ఇస్తే మంచిగా ఉంటది కదమ్మా. మేము కూడా సంతోషపడతాం కదా. ఇన్నేళ్ల నుంచి బాధలు పడుతున్నాము, వస్తున్నాము. వచ్చి పోయిన కూడా పోయినరు. ఇది నా పేరు మీదనే ఉంది అనుకో. ఇట్లనే వస్తున్నారు, ఏడుస్తున్నాం, పోతున్నాము. పోలీసులకు తీసుకుపోతుండు, చక్కగా ఆడికే కూర్చొని పెడుతుండాలి. పోయి జర వస్తే చాలుగా అందరు ఇట్లా గూమి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే మోటార్లో కూర్చొని పెట్టుకొని తీసుకుపోతున్నారు. మా జాగా మేము తీసుకున్న జాగానే మాకు ఇయ్యక పోలీసు వాళ్ళు తీసుకుపోయి అందులో కూర్చొని పెడతాడమ్మా. ఏందమ్మా చెప్పు? మేమైతే కబ్జా చేస్తలేము కదా. మా జాగానే కదా అది. మేమే ఉన్నాం కదా కష్టపడి. మళ్ళా అట్లా చేస్తే అట్లా ఈ హనుమంతరావు దగ్గర కూడా పోయినాము. 40 ఏళ్ళ నుంచి చెప్తున్నా రాలేరు మీరు అని మమ్మల్ని నిలగొట్టేసాడు. 2 సార్లు పోతే 2 సార్లు కొట్టేసాడు. మంచిగా వారానికి రాపోతే 15 రోజులు రాపోరు అంటాడు. పోతేనేమో లేడు పోయిండు అని చెప్తారు మాకు. ఉండి కూడా ఇంట్లో ఉండి కూడా అట్లా చెప్తారు మాకు. మరి ఎట్లా మా పరిస్థితి ఏంది? మళ్ళా ఇట్లనే తిరగాలన్నా మేము? ఫైనల్ ఇప్పుడు ఇక్కడ చాలా ఇల్లు కూడా కట్టేసారు. మున్సిపల్ ఆర్టీఐ వేస్తేనేమో ఆర్టీఐలో మున్సిపల్ పర్మిషన్ లేదు, లేఅవుట్ అంటున్నారు. మున్సిపల్ పర్మిషన్ లేకపోయినా ఇన్ని బిల్డింగ్లు కడతా ఉంటే మీరు ఏం చేస్తారు? ఇన్ని రోజులు వస్తున్నాం కదా మా వస్తున్నారు. వచ్చినప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ లేదు. ఇంకా పోలీసు వాళ్ళని పిలుస్తలేరా? పోలీసు వాళ్ళని పిలుస్తున్నారు, తీసుకొని పోతున్నారు మమ్మల్ని. ఇడిపిస్తారు, వాళ్ళ ఉండటం ఉంటున్నాం అంటనే. మరి ఎట్లా అయితే చెప్పు అమ్మ మీరు చెప్పండి. మీ పేరు మీద ఉందా భూమి? మా ఆయన పేరు మీద, ఆయన పేరు మీద, నా పేరు మీద. ఓకే, ఇప్పుడు మీరు తిరుగుతున్నారు. ఆ ఒంట్లో శక్తి ఉన్నది రావాలంటే చెప్పు. అన్ని సంవత్సరాల నుంచి మా పిల్లలన్నా సుఖపడతారు కట్టుకొని, మేము లేకుండా. హోమ్ మినిస్టర్ నయీన్ నరసింహారెడ్డి ఉన్నప్పుడు నయీన్ నరసింహారెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు నయీన్ నరసింహారెడ్డి ఏసీపీకి మన ఈసీఐలో ఏసీపీకి రాసిండు. ఏసీపీకి రాస్తే ఏసీపీ ఆ రోజు 15th ఆగస్ట్, ఇంకా 2 days అయితే 15th ఆగస్ట్ ఉన్నది. 2 days తర్వాత మీరు అంతా రండి అని చెప్పి 2 days తర్వాత వెళ్తే మాకు ఏం సంబంధం లేదు, ఇప్పుడు మా దగ్గర ఏం రాలేదు, మేమేం చేయలేమని చెప్పేసి ఏసీపీ చెప్పి మమ్మల్ని నిలగొట్టేసిండు మేము అక్కడి నుంచి. ఇక్కడ ఇప్పుడు పోలీస్ కోర్టుల కేసు నడుస్తుందని చెప్పి డోర్ వేసి ఇంకా కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేసారు. మళ్ళా కోర్టుల కేసు ఉంది, ఆ ప్లాట్ మీద మళ్ళా కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉన్నది లోపల. హోమ్ మినిస్టర్ మన కేటీఆర్, కవిత, హరీష్ రావు, గత ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఏం చేయలేదు. ఎవరు ఏం చేయలేదు మేడం. ప్రతి మినిస్టర్ దగ్గర ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినాము. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఉల్టా మా మీదనే కేసులు పెడతారు. మేము కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు. మేము ఇక్కడ వచ్చి ఏమైనా చిన్నది
వీడు ఎందుకు కడుతురా అని అడిగినందుకు వాళ్ళకి ఫోన్ చేయగా మమ్మల్ని తీసుకెళ్లిపోయి పొద్దున ఈ టైంలో తీసుకుపోతారు, రాత్రి 10 గంటలకు వదిలిపెడుతున్నారు. డబ్బులు ఇస్తామని చెప్పాల్సింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్, డబ్బులు ఇస్తామని చెప్పాల్సింది. అట్లా ఒప్పుకుంటే అట్లా అలా ఇంత మీ పుస్తలు మీ బంగారాలు ఏమైనా ఉంటాయి అవి కూడా మా ప్రాణం ఇచ్చైనా మేము మా ప్రాణం ఇచ్చైనా ఒక పైసా వస్తున్నాయంటే మా గుండెలు అమ్ముకొని పోయి పైసలు కట్టైనా మేము మా పిల్లల కోసమే మేము చేసుకుంటాం. అట్లా కూడా చెప్పట్లేదు. అట్లా ఇప్పుడు అట్లా అంటే కొట్ట లాఠీలు తీసి కొట్టనీకే రెడీ అవుతారు. వాళ్ళ దౌర్జన్యం అదే కదా. ఇందులో మీద ఎంత ఉందండి ప్లాట్, ఎన్ని గజాలు? 2 ప్లాట్లు ఉన్నాయి మేడం. 300 గజాలు 600 గజాలు ఉన్నాయి, 2 గజాలు ఉన్నాయి, 2 ప్లాట్స్ ఉన్నాయి. టోటల్ 142 ప్లాట్స్. 1980లో మీరు ప్లాట్ కొనడం కన్నా ఇప్పుడు తిరిగే ఖర్చు ఎక్కువ అవుతుంది. తిరిగే ఖర్చు ఎక్కువ ఉన్నది, డబల్ అవుతుంది. ఇంకా లాయర్ ఫీజు 1,00,000 రూపాయలు పోతున్నాయి మేడం. ఇక్కడ లాయర్ ఫీజు ఖర్చు 1,00,000 పోతున్నాయి. మాకు పెట్రోల్ పోసుకొని తిరుగుడుకు అవి అలాగే ఖర్చులు అవుతున్నాయి. అడిగి పోయి లాయర్ కు టిఫిన్ చేపి మేము టిఫిన్ చేయాలి, అందరికి టిఫిన్లు చేపి చాయలు పానీ అవి ఇవి అనుకుంటా అవి ఒక 500-600 ఖర్చు. పోయినప్పుడు 500-600 ఖర్చు. మళ్ళీ పేపర్ ఖర్చులు అలాగా. ఇప్పుడు కొన్నది అప్పట్లో 10,000-20,000 ఏమో కొన్నామొచ్చు. మా అమ్మ వాళ్ళు కొన్నారు, మా అమ్మ నాయన వాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు కొని పెట్టిరేమో కానీ మాకైతే మెడకు వచ్చి చుట్టుకున్నది. అవి ఉంటేనే ఏదైనా పైకి వస్తున్నామేమో. మేము కూరగాయలు భూమి ఉండడమే కష్టం. ఇప్పుడు అంత కూరగాయలు అమ్ముకొని ఈ ప్రైవేట్ జాబ్స్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ చేయి డ్రైవింగ్ చేసే వాళ్ళు అందరూ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఈ ఫ్లాట్ ఓనర్స్ అంతా వీళ్ళు ఇప్పుడు ఫ్లాట్ ఏ నుంచి కొంటారు? ఎంత కష్టం చేసి ఫ్లాట్లు కొనగలుగుతారు? 1980లో కొన్నారు. కొన్న తర్వాత ఆల్రెడీ 96 వరకు మాకేం ప్రాబ్లం లేకుండా. ఇది వచ్చేసేసి 2 అన్నదమ్ములు ఉండే మేము యాక్చువల్. ఇది అంటే వచ్చే సత్తయ్యది యాక్చువల్ మొత్తం. సో పట్టదారు సత్తయ్య ఉంటే వాళ్ళ బ్రదర్ రాములు ఉన్నాడు. ఇద్దరిది వాళ్ళ ఫాదర్ నుంచి వీళ్ళకి వచ్చింది 25 acres అనేది. సో ఇద్దరిది వచ్చిన తర్వాత వాళ్ళు డివైడ్ ఓవరాల్ పార్టిషన్ చేసుకొని వాళ్ళు అమ్ముకున్నారు. సో వాళ్ళు లేఅవుట్ చేసిన తర్వాత మాకు వాళ్ళ తమ్ముని దాంట్లో ఇచ్చారు. సో మేము కొన్నాం అంతేగాని ఇద్దరు కలిసి తీసుకున్నారు. అప్పుడు మేము కొన్నప్పుడు ఇద్దరు కలిసి ఉండేనంట అప్పుడు. సో ఇద్దరు కలిసి తీసుకున్నప్పుడు అది మేము వాస్తవంగా తీసుకున్నట్టే. సో 5గురు ఇట్లా ఈవెన్ రాములు కూడా సిగ్నేచర్ చేశాడు. సో తెలిసే కదా చేశాడు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ వచ్చి 96 వరకు మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుంటే 96 నుంచి మాకు ఇక్కడ అంతా లేఅవుట్ అంతా డిస్టర్బెన్స్ చేసేసి రాళ్ళు పీకడము అది ఇది అని చేయడం జరుగుతుంది. స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కంప్లైంట్ చేస్తున్నాం. ఎన్నో కంప్లైంట్ చేసినా కూడా అంటే ఏం తీసుకోలేరు కంప్లైంట్ అనేది. అప్పుడు కంప్లైంట్ తీసుకోలేరు కాబట్టి ఇప్పటి వరకు మేము ఫైట్ చేస్తున్నాం. ఒకవేళ అప్పుడే కూర్చొని చేసి ఉంటేనేమో మాకు న్యాయం అనేది దొరుకుతుండే. మేము ఉల్టా కేసు వేసినా ఉల్టా మాకు రివర్స్ అయింది తప్ప కానీ ఎక్కడి నుంచి ఈవెన్ న్యాయం కోర్టు తరఫు నుంచి కూడా మాకు ఎలాంటిది రాలేదు. ఈవెన్ రంగారెడ్డి కోర్టులు వేసాము, ల్యాండ్ గ్రాబింగ్ వేసాము, హైకోర్టులు వేసాము. ఎక్కడ చూసినా కూడా మాకు న్యాయం అనేది ఇంతవరకు దొరకలేదు. డాక్యుమెంట్ కూడా మార్చేసేసారు. ఇంకొకటి ఇప్పుడు కూడా మా పేర్లే రిఫ్లెక్ట్ అవుతున్నాయి మేడం. ఈసీ తీసినా కూడా మా పేరే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒకవేళ మాది కాదు అని అంటే మా పేర్లు రిఫ్లెక్ట్ కాకపోతుండే. మరి మాది కూడా ఇప్పటికీ వస్తున్నాయి అంటే మాదే కదా, గుర్తింపు అనేది మాది ఉన్నది. ఈవెన్ ప్రతి చోటు కూడా అడిగినా కూడా లేదు. ఇక్కడ ఇప్పుడు మున్సిపల్ కూడా ఎన్నో కంప్లైంట్ చేస్తాం, ప్రజావాణిలో కూడా ఇచ్చాము, ప్రజా దర్బార్లో కూడా ఇచ్చాము, ప్రతి చోటు ఇచ్చాం. కానీ ఎక్కడి నుంచి మాకు అనేది న్యాయం అనేది దొరకలేదు మేడం. సో ఈ న్యాయం కావాలని చెప్పేసి మేము మీతోటి కోరుతున్నాము. మాకు ఎప్పటికైనా న్యాయం. కొత్త లేఅవుట్ కి పర్మిషన్ లేదు, మున్సిపల్ పర్మిషన్ లేదు. లేకపోయినా వీళ్ళు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు కోర్టును అప్రోచ్ కాలే, ఎందుకు గొడవ? కోర్టు కూడా వేసాం మేడం. కోర్టు ఇస్తే కూడా కోర్టు నుంచి కూడా ఒకటి ఇచ్చారు. వాళ్ళు కోర్టు నుంచి పంపిస్తే కూడా వాళ్ళు ఏమన్నారు, లేదు ఇది పర్మిషన్ లేదని చెప్పి జిహెచ్ఎంసీ చెప్పారు మేడం. చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తున్నారు, మేము అక్కడ వచ్చినారు. మళ్ళీ ఏసీపీ కూడా డిప్యూటీ కమిషనర్ కూడా ఇక్కడ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఒక్కడే లోపల వయసులే అన్ని పర్మిషన్ అని చెప్పే వరకు మేము కూడా ఏం చేస్తాం, గమ్మున ఉంటాం. ఇప్పుడు మా దగ్గర కనీసం హైగా పోయి సుప్రీంకోర్టు వేసే డబ్బులు అనేది మాకు అందరు మిడిల్ క్లాస్. సో కనీసం మా దగ్గర మా డబ్బులు ఉన్నాయి, ఎక్కడన్నా కొట్లాడతాము అన్న ఇది ఉంటేనేమో మేము కొట్లాడుతుండేము. ఆ శక్తి లేక ఆ వీక్నెస్ మాది చూసుకొని ఈ విధంగా ఆక్యుపై చేసుకున్నారు. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుందండి? ఇది 12 ఎకరాలు 21 గుంటలు. 12 ఎకరాలు 21 గుంటలు. ఇక్కడ నుంచి మొత్తం అక్కడ లాస్ట్ వరకు అంతా కూడా మీదే మొత్తం కట్టేసినారు అంతా కూడా. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే మాత్రం పోలీస్ స్టేషన్ గానీ ఇక మమ్మల్ని పోలీసులు పిలిపించి బయటికి వెళ్ళగొట్టడం గానీ ఇవన్నీ ఆల్రెడీ మా మీద కూడా ఇప్పుడు కేసులు ఉన్నాయి మేడం. ఇప్పటికి కూడా కోర్టు కూడా తిరుగుతున్నాం మేడం. ఆల్మోస్ట్ 2015 నుంచి. నిజంగా మీకు కబ్జా చేసే శక్తి ఉంటే ఎంతసేపు? ఇంతకు ముందు కూడా 80 years మేడం. వాళ్ళు రాలేరు యాక్చువల్లీ అలా, లేకుంటే వాళ్ళు ఆల్రెడీ మా పెద్దనాన్న కూడా చనిపోయాడు. ఆయన ఆల్మోస్ట్ 70 years ఉంటాడు. ఆయన మీద కేసు పెట్టారు. జడ్జి డైరెక్ట్లీ తిట్టింది ఏమని, అరే ఏంది ఇంత ఏజ్ ఎట్లా గడపార పట్టుకుంటాడు, కనీసం ఆ శక్తి అని ఉండాలా, గడపార లేపాటే శక్తి కూడా ఉండదు అని చెప్పేసి కేసు కొట్టేశారు. సో
సో ఒకసారి చూడండి ఎంతమంది ఉన్నారో ప్లాట్ ఓనర్స్. సో వీళ్ళందరూ కూడా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కొన్ని సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు. ఏ పార్టీ వాళ్ళని అప్రోచ్ అయినా ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు. మైనంపల్లి హనుమంతరావు గారి కుటుంబ సభ్యులు అనని కానీ బంధువులు కొంతమంది ఈ ల్యాండ్ మాఫియా ఈ కబ్జాల వెనకాల ఉన్నారు. అపార్ట్మెంట్లు ఇష్టం వచ్చినట్టు కొనుక్కున్న వాళ్ళన్నా మరి దీనికి మున్సిపల్ పర్మిషన్ ఉందా, దీని పూర్వోత్తరాలు ఏందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్టీఐలో మాత్రం మున్సిపల్ వాళ్ళు మాత్రం రిప్లై ఇచ్చిర్రు దీనికి ఎటువంటి పర్మిషన్లు లేవు అని. మీరు చూస్తే ఈ రోడ్డు మీదనే మనం నించున్నాము. ఎటువంటి కాంపౌండ్ దాటిపోలేదు, అటు సైడ్ వాళ్ళ ఇళ్లలోకి పోలేదు. ఎందుకంటే పోకముందే ఉల్టా కేసులు పెడుతున్నారు కాబట్టి మెయిన్ రోడ్ మీద ఎవరైనా నించోవచ్చు, ఎక్కడైనా ఏమైనా చేసుకోవచ్చు. కాబట్టి ఈ రోడ్డు మీద నించోని మేము చేయడం జరుగుతా ఉందన్నమాట. ఇక్కడ నుంచి మొదలుకొని లోపల అవన్నీ కూడా వీళ్ళ ల్యాండ్సే. ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్లాట్లే. మొత్తం 142 మంది ఉన్నారు దీంట్లో ఈ అసోసియేషన్ లో, విఘ్నేశ్వర అసోసియేషన్ లో. మీరు చూస్తే చాలా మందికి ఓపిక లేదు, ఏజ్డ్ పీపుల్ రావడం జరిగింది. ఇంకొంతమంది ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు రాలేని పరిస్థితి. కొంతమంది బెడ్ రెస్ట్ లోనే, బెడ్ మీదనే ఉండడం జరుగుతా ఉంది. ఒకసారి మనం చూద్దాం. ఇంకెవరు సార్ మాట్లాడండి, మీరు చెప్పండి. या इन योर कंफर्टेबल लैंग्वेज यू कैन. मैं 1980 में 2 प्लॉट्स लिया था मैं, इस उम्मीद पे कि आगे चल के जो है जब बुढ़ापे में कुछ उसकी हेल्प होगी, कुछ इन्वेस्टमेंट के लिए, कोई डेवलपमेंट के लिए. लेकिन जो है मैं इधर था नहीं, मैं इंडिया में था नहीं. जब वापस आकर देखा तो जो है इस लैंड्स पे जो है पूरा कब्जा हो चुका था एंड ऑल दैट. अब जो है बड़े बड़े जो पॉलिटिकल फिगर्स है यहाँ लोकल एरिया के, तो वो लोग कब्जा किए हैं बोल के मालूम हुआ मुझे. तो समझे हम लोग जो है जिधर भी हम लोग ये विघ्नेश्वर एसोसिएशन के मेंबर्स हैं हम भी, तो हम लोग जो है जब पुलिस को अप्रोच हुए तो कोई हेल्प नहीं हुई. MCH को अप्रोच हुए, वहां से भी कुछ हेल्प नहीं हुआ. उल्टा जो है हम लोगों को जो है ओके वी विल सी लेटर ऑन ये वो बोलकर जो है हमको बढ़ा दिए. और उसके बावजूद जो है वी हैव बीन फाइटिंग. लेकिन वो लोग जो है पूरा जो है मैनेज कर लिए हर जगह पे. ओके, कब्जा काउंट किया. कब्जा लोग कह रहे हैं कि जो है यहाँ के जो MLA MP है हनुमंतराव साहब, उनके रिलेटिव्स करे हैं बोलकर. ओके. एंड दे हैव गॉट ग्रेट पॉलिटिकल इन्फ्लुएंस एवरीवेयर. सो फार इतने साल से जो है वो लोग ही जो है हर जगह हम लोग जो है दे हैव मैनेज ऑल द डिपार्टमेंट्स, गवर्नमेंट डिपार्टमेंट्स. हम लोग जहाँ भी जाते कोई हमारी जो है सुनवाई नहीं हो रही है. So you approached all parties? Yeah, we approached all the concerned people. For example, the municipal corporation, the police department, and all that. We also filed cases also. Okay. But unfortunately, So what about OIC? no, we didn't approach OIC. Okay. We did not approach OIC Okay. because we didn't approach OIC at all. Okay. So because I don't know whether he has any influence over here or not. Okay. 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 And also, sir, now as you know, 140 लोगों में से कई लोग तो बेचारे मर भी गए. सुने उनके बच्चे जो है दे आर फॉलोइंग अप द केसेस. सुनिए और हम लोग भी जो है आई एम आल्सो एट ऑलमोस्ट एट द फैग एंड ऑफ माय लाइफ. What's your age now? आई एम 70 मैडम. 70. यस. Okay. तो जो है अभी कितने साल जीते नहीं जीते बस भगवान को मालूम. सुने तो हम आई एम ए रिटायर्ड पर्सन. आई डोंट हैव एनी सोर्स ऑफ इनकम एट ऑल. Yes. Okay. आई एम एंटायरली डिपेंडेंट ऑन माय चिल्ड्रन. Yeah. सुने अभी हम लोग सोचे कि ये कुछ जमीन है इसका जो है कुछ बनाएंगे या कुछ को बेच के जो है हमारे लिए कुछ बच्चों के लिए कुछ करेंगे बोलकर. और अनफॉर्चुनेटली कुछ नहीं हो रहा है. समझे नथिंग इज हैपनिंग. सो वी आर अप अगेंस्ट ए वॉल. सो इट्स अ बिग वॉल. आई डोंट नो हाउ वी इट विल मिस. हमारी जिंदगी में होता है या नहीं होता ये बस भगवान को ही मालूम है. बस यही हमारी रिक्वेस्ट है जो भी इस पे जो है इन्वॉल्व है कि प्लीज हम लोग पे दया करें. बूढ़े लोग हैं यहाँ पर, समझे उनके ऊपर दया करें, तो समझे और करके जो है ये हमारे इसको रिजॉल्व करें. यही हमारी जो है डिमांड है बस. थैंक यू. Yes, thank you. Sir. స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ తీసుకున్నాం, బాగానే ఉంది. అలాగా 2-3 సంవత్సరాలు బాగానే ఉంది. ఎవరైతే లాంబా థియేటర్ మేనేజర్ మధ్యలో కట్టాడు, కాంపౌండ్ అలా వేసి అన్ని కట్టేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత కోలగొట్టారు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. మేము తిరగని ప్రదేశాలు లేవు, ఎక్కడ పడితే అక్కడ మరి తిరిగాము. మాకు న్యాయం చేకూర్చలా. ఎన్నో గవర్నమెంట్లు మారినాయి. ఆ గవర్నమెంట్లు మారినా కూడా అని మా యొక్క మరి లోటుని ఎవరు పూర్తించలేదు. ఎన్నో ఇలాగా మరి మీలాగానే తీసుకున్నారు రిపోర్టర్స్ కూడా, అయినాను లాభం లేదు. దానికి తోడు ఏదైతే మరి హైకోర్టు 5 ప్లాట్లకి మరి వాళ్ళకి శాంక్షన్ చేశారు, ఉంది అది ఆర్డర్ ఉంది.
ఆయన వాళ్ళని కూడా రాని ఇట్లా హైకోర్టు వాళ్ళకు కూడా రాని ఇట్లా అంటే ఎక్కడ న్యాయం ఉంది మాకు మరి? మరి న్యాయం ఏమైనా ఉంది అసలు? లేదు. కానీ మాకు న్యాయం చేకూర్చుగా మరి రిపోర్ట్ తరపున ప్రాధాన్యపడుతూ మరి ఎంతో అంత వృద్ధాప్యులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తారు ముఖ్యమంత్రి? ఈ ముఖ్యమంత్రి అన్న మీకు కష్టాలు తీరుస్తారు అనుకుంటున్నారా? ఒకసారి చెప్పండి. ఆల్రెడీ ఆయన టీడీపీ ఎంపీ ఉన్నప్పుడు పోయి కలిసినాం మేడం. అప్పుడు ఆయన ఏం చేసి వాళ్ళ అడ్వకేట్ ఎవరు ఉంటే ఆయన కప్పచెప్పిండు, ఈయన చేతులు దులిపేసుకుండు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు మన పెద్దమ్మ గుడి వెనక వీళ్ళ ఇల్లు ఉండే రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇల్లు. అప్పుడు వెళ్ళినాం, కలిసినాము. మేము ఎక్స్ప్లెయిన్ చేసినవి ఆగురు మీరు మా అడ్వకేట్ చూసుకుంటాడని చెప్పేసి అడ్వకేట్ కప్పచెప్పేసి అడ్వకేట్ మా ఆఫీస్ కు రా అని ఒక 2 నెలలు దింపి ఇక మా వల్ల కాదు, అక్కడ ఏం ప్రయత్నం అక్కడ తిరిగి ప్రయోజనం లేదని చెప్పేసి వదిలిపెట్టేసుకున్నాం మేడం. అక్కడ మహిళా సంఘాలకి అనేకమైన హెల్ప్ చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు మహిళలు కూడా చాలా మంది ఉన్నారు ఈ ప్లాట్లలో. మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయినా న్యాయం చేకూర్చుకోవాల్సిందిగా మరి మనమే ఆలోచించి వాళ్ళకి చెప్తారని విన్నవించు. మీకు క్లియర్ గా కనబడుతుంది ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్సే మొత్తం ఆ లోపలికంతా కూడా కనబడుతా ఉన్నది. దాదాపుగా 22, 21, 22, 23 సర్వే నెంబర్స్ విఘ్నేశ్వర కాలనీ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు చనిపోయినారు. సో వాళ్ళ పిల్లలు కూడా ఇంకా తిరుగుతా ఉన్నారు. సో వీళ్ళకి ఇంకా ఒంట్లో ఓపిక లేదు, ఇంకా తిరిగి ఇన్ని సంవత్సరాలుగా ఇంకా ఓపిక లేదు. ఇంకా దయచేసి దండం పెడతాం, ఫైనల్ గా మాకు సపోర్ట్ చేయండి, గవర్నమెంట్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి ఫైనల్ గా వాళ్ళని అడుగుదాము. సో వాళ్ళకి ఫైనల్ గా ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, ప్లాట్లు తిరిగి రావాలని కోరుకుంటున్నారు, ఏ రకంగా అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సో ఒకసారి మీరు చెప్పండి, ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయండి అందరు కలిసి ఒకసారి క్లియర్ గా. ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, మాకు న్యాయం చేయాలి. మా పిల్లలకు ఆగమైపోతుంది, నిల్వ నీడ లేదు, కిరాయి ఇళ్ళల్లో ఉంటాం మేము. ఎట్లయినా మీరు వచ్చాము బాగా మరి, కాబట్టి మరి ప్రభుత్వం తరపున మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. We want justice. And not only that, हनुमंत राव साहब को क्या कमी है बल्कि अभी उनके पास तो जो है इतना है, तो हम जैसे गरीबों का लेके उनको क्या मिलेगा बोलो? जो है भगवान की दया से उनके पास बहुत कुछ है, उनके पास उनके रिलेटिव्स के पास बहुत कुछ है. हम गरीबों पे कुछ तो रहम करके जो है ये प्लॉट्स का कुछ सेटलमेंट करिएगा प्लीज. सर మీరు చెప్పండి. మాకు సార్ సీఎం గారు, మేము అల్వాల్ నివాసి, మాకు ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, 40 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. కాబట్టి మేము కూడా ఒక చిన్న పిల్లలు ఉండే, మాకు కూడా ఇప్పుడు చిన్న పిల్లలు అయిపోయినారు, మేము కూడా ముసలోళ్ళు అయిపోతున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం ఎప్పుడైనా మాకు మీ గవర్నమెంట్ తరఫు నుంచి మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కోరుతున్నాం. మేము ఎందుకంటే ఇంకా మంది ఏజ్డ్ ఉన్నారు, ఎంతో మంది చనిపోయినారు. ఇప్పుడన్నా మాకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఇప్పుడన్నా న్యాయం చేసి మీ గవర్నమెంట్ తరఫు నుంచి మా ల్యాండ్స్ మాకు ఇప్పిస్తారని మేము కోరుతున్నాం సార్. As an association, as people of this land, we've been fighting for 45 years. How long does the government expect us to fight? How much more longer? Another 45 years? One generation is passed, one more generation is going away, but yet there is no answer from any administration. This is a classic example of how a land grab occurs in a country, especially in Telangana, which I hear. The politics, the police, and the land officers all work in collusion to do this. This is how crime happens. And I'm very, very sad to see so many of us here fighting for a long period of time, but yet nobody seems to care. Nobody wants to care, basically. What I want to tell the Chief Minister and every other minister is that, do you really care? Does it really matter to you that 150 families are on the road like this? No, I don't think so. And that is why we are asking you, how much more long do you want us to fight like this? How long will you expect old people like this to come and stand on the road and ask you? We are requesting you humbly, sir. This time at least, please do something. Help these people, help us. We also want to live normal life. We are normal citizens. We pay everything. We pay our taxes. We do everything. What have you given back to us? Gundas, politics, land grabbers that come and steal hard-earned money. I'm sorry. We are requesting you. We are humbly requesting all the authorities to look at this once again. And please, request to Hydra Ranganathan. It's a special request to this department that the CM has created, Hydra, Mr. Ranganathan. Please help us.
I believe you are a man who stands up for people. We want you to stand up for this case and particularly all the families that are affected and help us. Thank you so much. I hope it reaches everybody that is concerned and you will address our issues. Yes, so విన్నారు కదా రంగనాథ్ గారు, నిజంగా మీరు చాలా మంచి జరిగిందా చెడు జరిగిందా అని తెలియజేస్తే సామాన్యులకి చాలా మందికి కూడా కొన్ని సంవత్సరాల నుంచి ల్యాండ్ కబ్జా, ల్యాండ్ గ్రాబర్స్ కి కూడా మీరు డిస్మాంటిల్ చేసి వాళ్ళ భూముల్ని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. సో ఇదే కోణంలో ఈ కేసును కూడా తీసుకొని దయచేసి వీళ్ళకి ఇంకా శక్తి లేదు, ఇక వాళ్ళు తిరిగి అలసిపోయి ఉన్నారు, దయచేసి హైడ్రా రంగనాథ్ గారు వీళ్ళ కేసుని తీసుకొని మీరు సార్ట్ అవుట్ చేయండి అని చెప్పి ఓకే టీవీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. అండ్ అలాగే మైనంపల్లి హనుమంతరావు గారు, మీకేం తక్కువ సార్, మీరు మనసున్న మహారాజు, మీకేం తక్కువ లేదు, మీకు అన్ని ఎక్కువనే బోలా శంకరుడు లాగా మీరు ఉంటారు. అటువంటిది వీళ్ళని ఎందుకు సార్ ఇన్నిసార్లు తిప్పించుకుంటున్నారు ఎందుకు సార్? వీళ్ళందరూ కూడా మీ నియోజకవర్గమే సార్, ఓల్డ్ అల్వాల్ కూడా మల్కాజ్గిరి నియోజకవర్గమే సార్. వీళ్ళందరూ మీ తండ్రి ఏజ్ లో ఉన్నవాళ్ళు, మీ తల్లిదండ్రుల ఏజ్ లో ఉన్నవాళ్ళు సార్ వీళ్ళంతా. సో నేను ఒకటే చెప్తా ఉన్నాను, అయిపోయింది, ఇక్కడైనా పిలిపించండి. మీరు మాట ఇస్తే తప్పను అని చెప్పి డైలాగులు చెప్తారు కదా సార్, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీ చుట్టాలైనా పక్కాలైనా ఈ ల్యాండ్ వెనకాల ఎవరున్నా సరే వీళ్ళకి ఇంకా ఓపిక లేదు సార్. వీళ్ళు దీనికోసం తిరిగి చనిపోయిన వాళ్ళ పాపాలు కూడా మీ కుటుంబాలకి తగలకుండా ఉండాలంటే అట్లీస్ట్ కర్మ సిద్ధాంతాన్ని నమ్మినట్టయితే నేను మైనంపల్లి హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వీళ్ళందరి తరపున. సో దయచేసి వీళ్ళని పిలిపించి ఏదో ఒక సెటిల్ చేయండి, వీళ్ళ భూములు వీళ్ళకి ఇవ్వండి. లేదా పొజిషన్ లో ఆల్రెడీ ఉన్న ల్యాండ్ గ్రాబర్లు ఎవరైతే ఉన్నాడో వీళ్ళ ల్యాండ్ వాల్యూ వీళ్ళకి ఇప్పించండి. అయితే అదన్నా చేయండి, లేకపోతే ఇదన్నా చేయండి. ఈ స్టోరీ అంతా కూడా మీకు తెలుసు, మీకు తెలిసిన విషయం మాకు తెలుసు, వీళ్ళకు కూడా తెలుసు. కానీ నేను ఒకటే చెప్తున్నా, ఫైనల్ గా వీళ్ళకి ఓపిక లేదు. వీళ్ళ కన్నీళ్లకు మైనంపల్లి హనుమంతరావు అనే ఒక వ్యక్తి మాత్రం కారణం కావద్దు. వీళ్ళు మీకు ఒక బిడ్డగా అనుకుంటారో, వీళ్ళని తల్లిదండ్రులుగా అనుకుంటారో, లేకపోతే వీళ్ళని అన్నదమ్ములుగా అనుకుంటారో, ఏమనుకుంటారో, మానవత్వం ఉందనుకుంటారో. మీకు చాలా డబ్బులు ఉన్నాయి, మీ కంపెనీలు ఉన్నాయి, బిజినెస్లు ఉన్నాయి. వీళ్ళ డబ్బులు మీ కార్ల యొక్క వాల్యూ చేయవు సార్ వీళ్ళ డబ్బులు. సో ఎందుకు సార్ సామాన్యుల కడుపు కొట్టకండి సార్, పేద కుటుంబాల కడుపు కొట్టకండి సార్, మధ్య తరగతి కుటుంబాల యొక్క ఆత్మ ఘోషకు మీరు కారకులు అవ్వద్దు అని చెప్పి నేను మైనంపల్లి హనుమంతరావు గారిని వీళ్ళందరి సాక్షిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేయాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు గారికి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, ప్రతిపక్ష నాయకులకు, బీజేపీ బీఆర్ఎస్ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ఇష్యూని సార్ట్ అవుట్ చేయండి అని చెప్పి మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ త్వరలో వీళ్ళని పిలిపిస్తారని ఆశిస్తూ నా తెలంగాణ ప్రభుత్వానికి, మైనంపల్లి హనుమంతరావు గారికి, అట్లాగే పోలీసులకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ వీడియో మేము టెలికాస్ట్ చేసిన తర్వాత ఈ 142 కుటుంబాల జోలికి మాత్రం మీరు వెళ్తే తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ మీకు ఎవరి మీద కేసు పెట్టాలంటే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ పోవాలన్నా ముందుగా కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, నా మీద కేసు పెట్టండి, ఈ వీడియోని టెలికాస్ట్ చేసినందుకు నన్ను ఇబ్బంది పెట్టండి. కానీ వీళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం ఖబర్దార్, అవసరమైతే నిరాహార దీక్ష కన్నా కూర్చొని మొత్తం ఢిల్లీ రంగాన్ని మొత్తం తిప్పిస్తా. నా వీడియోలు ఆల్రెడీ చూసిన వాళ్ళకి నా సంగతి ఏందో మీకు తెలుసు. వీళ్ళ కుటుంబాల జోలికి వచ్చిన ల్యాండ్ గ్రాబర్స్ గాని, మైనంపల్లి హనుమంతరావు గారి అన్న అంటే ఎవరో ఆయన గాని, సుభాష్ అనే వ్యక్తి గాని, లేకపోతే ఇక్కడ ఓల్డ్ అల్వాల్ పోలీసులు గాని, ఇంటెలిజెన్స్ గాని ఎవడైనా సరే ఈ కుటుంబాల జోలికి పోయి వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఎక్కడి దాకన్నా పోతా, సుప్రీం కోర్టు కన్నా వెళ్తా, నిరాహార దీక్ష చేస్తా, ఏమన్నా చేస్తా. మీకు ఏమైనా కేసులు పెట్టేది ఉంటే డైరెక్ట్ చెప్తున్నా, నా మీద పెట్టుకోండి, వీళ్ళ జోలికి మాత్రం రావద్దు అని చెప్పి నేను మరొకసారి ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మైనంపల్లి గారు, మీలో ఉన్నటువంటి మరో కోణంలో మీకు మానవత్వం ఉందని చెప్పి నిరూపించుకోండి అని చెప్పి ఫైనల్ గా మరొక్కసారి తెలియజేస్తూ, గుర్తు చేస్తూ మీ బాధ్యతని. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.